ఓం శాంతి. ఈరోజు మురళి 1/5/2026. మధురమైన పిల్లలారా, మీరు రావణి మతాన్ని అనుసరించి తండ్రిని నింద చేశారు. కావున భారతదేశం గవ్వ సమానంగా అయిపోయింది. ఇప్పుడు ఆ తండ్రిని గుర్తించి స్మృతి చేసినట్లయితే ధనవంతులుగా అయిపోతారు. మీ కర్మలు వినాశం అవుతాయంటారు. బాబా ఈరోజు ధనవంతులుగా అవుతారు అని చెప్తున్నారు. దేంట్లో ధనవంతులు? అవినాశి సంపదలో ధనవంతులుగా అయిపోతారు. రావణి మతాన్ని అనుసరించి తండ్రిని నింద చేశారు. అందుకే భారతదేశం గవ్వ సమానంగా అయింది. ఇప్పుడు తండ్రిని గుర్తించి స్మృతి చేసినట్లయితే ధనవంతులుగా అయిపోతారు. ప్రశ్న, మెట్ల చిత్రంలో ఏ అద్భుతమైన రహస్యం ఇమిడి ఉంది? జవాబు, అర్ధకల్పం భక్తి డ్యాన్స్ ఉంటుంది. బాబాకు డ్యాన్స్ లాగా అనిపిస్తుంది చూడండి. మరియు అర్ధకల్పం జ్ఞాన డ్యాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే భక్తి డ్యాన్స్ జరుగుతుందో అప్పుడు జ్ఞాన డ్యాన్స్ ఉండదు. మరియు ఎప్పుడైతే జ్ఞాన డ్యాన్స్ జరుగుతుందో అప్పుడు భక్తి డ్యాన్స్ ఉండదు. భక్తి ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే భక్తి ఉండదు కదా. అర్ధకల్పం రావణి ప్రాలబ్ధం కొనసాగుతుంది. మరియు అర్ధకల్పం పిల్లలైన మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. సత్యత్రేతాయుగాల్లో ఈ గుహ్య రహస్యం మెట్ల చిత్రంలో ఇమిడి ఉంది. మనం ఎలా కింది దిగుతూ వచ్చాము, ఇప్పుడు ఎలా ఎక్కాలి, ఇవన్నీ మెట్ల చిత్రంలో ఉంది. పాట. ఓం నమ శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. బాబా తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో భక్తి డ్యాన్స్ని చాలా చేశారు. జ్ఞాన డ్యాన్స్ చేయలేదు. భక్తి డ్యాన్స్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు జ్ఞాన డ్యాన్స్ ఉండదు. జ్ఞాన నాట్యం జరుగుతున్నప్పుడు భక్తి నాట్యం ఉండదు. ఎందుకంటే భక్తి డ్యాన్స్ దిగే కళల్లోకి తీసుకెళ్తుంది. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు జ్ఞాన ప్రాలబ్ధం పూర్తి అయిపోతుంది. జ్ఞాన ప్రాలబ్ధం సమాప్తమైనప్పుడే భక్తి దుఃఖం షురు అవుతుంది. భక్తి షురు చేస్తాం. అప్పుడు ఇక దిగే కళల్లోకి వస్తారు. ఎలా దిగుతారు అనేది బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను కల్పకల్పము వచ్చి పిల్లలకు చెప్తాను. పిల్లలైన మీరు నన్ను చాలా నిందించినారు. ఎప్పుడెప్పుడైతే భారతదేశంలో ఈ ఆది సనాతన దేవత ధర్మం యొక్క నింద చాలా జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. నింద అని దేన్నంటారు అనేది కూడా అర్థం చేయిస్తారు. బాబా అంటున్నారు, నేను కల్పకల్పము వచ్చి భారతదేశం యొక్క వికారి నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేస్తాను. మీరు అసురీ మతాన్ని అనుసరించి నన్ను నింద చేసిన కారణంగా ఎంత నిరుపేదలుగా అయ్యారు. ఇంతకు ముందు బాబా అంటారు రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. దీనినే ఓటమి గెలుపుల ఆట లేదా రాత్రి పగలు అని అంటారు. మరి నేను ఎప్పుడు రావాలో ఇప్పుడు ఆలోచించండి. ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో వారే రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. బాబా లెక్కాచారం అంతా అర్థం చేయిస్తారు. నేనొచ్చి వారసత్వాన్ని ఇస్తాను. మరి రావణుడొచ్చి మిమ్మల్ని శాపగ్రస్తులుగా చేస్తారు. ముఖ్యంగా భారతదేశాన్ని మరియు మొత్తం ప్రపంచాన్ని శాపగ్రస్తులుగా చేస్తారు. భారతదేశ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. మొట్టమొదట భారతదేశమే ఉండేది. ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది, ఎవరు రాజ్యం చేసేవారు అనే విషయాలు ఎవరికీ ఏమీ తెలియవు, ఏమీ అర్థం చేసుకోరు. దేవతలు ఎవరైతే ఉండేవారో వారి ముఖం మనుష్యుల వలె ఉండేది. అంతే కదా, అందరి ముఖము మనుష్యులాగానే ఉంటుంది. రాక్షసుల ముఖము, దేవతల ముఖం. గుణాలు మాత్రము దివ్య గుణాలు దేవతల్లో ఉంటాయి. లక్షణాలు దేవతల వలె ఉండేవి. ప్రస్తుతం ముఖం మనుష్యులదే, కానీ లక్షణాలు అసురీగా ఉన్నాయి. ఎవరికైనా అర్థం చేయించినా సరే అర్థం చేసుకోరు. ఎందుకంటే పారలౌకిక తండ్రి గురించే తెలీదు. అంతేగాని కూర్చొని వారిని నిందిస్తారు. తండ్రిని నిందిస్తూ మీరు పూర్తిగా గవ్వ సమానంగా అయిపోయినారని బాబా అర్థం చేయిస్తున్నారు.
భారతదేశం యొక్క డౌన్ఫాల్, పతనం ప్రారంభమైంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నేను వస్తానని బాబా అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నాను. కల్పకృతం కూడా ఇలాగే అర్థం చేయించాను. ఈ దైవీ సాంప్రదాయం యొక్క స్థాపన జరుగుతోంది. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారనేది మనుషులకు తెలియదు. ఈ ప్రపంచంలో తెలిస్తే ఆ భగవంతుని గురించి ప్రాప్తి పొందుతారు కదా. సత్య త్రేతాయుగాలలో మీరు చాలా సంతోషంగా ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత ద్వాపర యుగం నుండి రావణ్ణి శాపాన్ని పొందుతూ పూర్తిగా సమాప్తమైపోతారు. ఏ విధంగా దేవతలు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ త్రేత అంతిమంలో సమాప్తమైపోతారో తర్వాత రావణ్ణి అసురీ ప్రాలబ్ధం ప్రారంభమవుతుంది. భక్తి కూడా ముందు అవ్యభిచారి భక్తి ఉంటుంది. ఒక్క శివుణ్ణి మాత్రమే పూజ చేస్తాం. ఎంతెంత దుఃఖాలు పెరుగుతూ పోతాయో అంత భక్తిలో కూడా వ్యభిచారం అనగా అనేక మందిని భక్తి చేస్తూ పోతాం. ఆ తర్వాత వ్యభిచారి భక్తిగా అయిపోతుంది. మెట్ల చిత్రము సరైన విధంగా తయారు చేయబడి ఉంది. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత సతోరజో తమోలేకి వస్తుంది. ఆత్మలో మలినం చేరుతూ పోతుంది. పిల్లలైన మీకైతే చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది, కానీ ధారణ తక్కువగా జరుగుతుంది. బాబా ఎంత ఉన్నతంగా అర్థం చేయిస్తారో దాన్ని బాగా ధారణ చేయాలి కదా. ధారణ చేసినప్పుడే మనం ఉన్నతమైన పదవిని పొందగలం. కొందరికైతే అర్థం చేయించే తెలివి అస్సలు లేదు. కొందరు మంచి అనుభవజ్ఞులు ఉన్నారు, వారి ధారణ చాలా బాగుంటుంది. బాబా అంటున్నారు, పిల్లలైన మీకైతే బాబా రోజు వచ్చి చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది, కానీ ధారణ తక్కువగా జరుగుతుంది. కొందరికైతే అర్థం చేయించే తెలివి అస్సలు లేదు. కొందరు మంచి అనుభవజ్ఞులు ఉన్నారు, వారి ధారణ చాలా బాగుంటుంది. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. విద్యార్థులందరూ ఒకే రకంగా ఉండరు. ఏదో ఒక నంబర్ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము అని బాబా అంటున్నారు. నన్ను స్మృతి చెయ్యండి, నేను మీ బేహద్దు తండ్రిని, సృష్టి రచయితను. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు బేహద్దు వారసత్వం లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. స్మృతితోనే మలినం తొలగిపోతుంది. భారతవాసులైన మీరు సత్యుగంలో సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో తమోప్రధానంగా అయిపోయారు. కేవలం ఇది మాత్రమే అర్థం చేయించండి. ఆత్మలో మలినం చేరుతుంది. పవిత్రంగా అవ్వకుండా ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పరంధామానికి కొత్త ప్రపంచంలో సతోప్రధానమైన వారు ఉంటారు. వస్త్రం కొత్తదిగా ఉన్నప్పుడు సతోప్రధానము అంటారు. ఆ తర్వాత పాతదిగా తమోప్రధానంగా అయిపోతుంది. ఇప్పుడు అందరి వస్త్రాలు చినిగిపోయే విధంగా ఉన్నాయి. అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే పూర్తిగా పేదవారిగా అయ్యారు. మళ్ళీ వారే షావుకారులుగా అవ్వాలి. ఈ విషయాల గురించి మనుషులకు తెలియదు. ప్రపంచంలో తెలిసింటే బాబా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. బాబా అంటున్నారు, అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే పూర్తిగా పేదవారిగా అయ్యారు. మళ్ళీ వారే షావుకారులుగా అవ్వాలి. ఈ విషయాల గురించి మనుషులకు తెలియదు. భారతదేశం స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మిగిలిన ధర్మాల వాళ్ళందరూ అయితే తర్వాత వస్తారు. ద్వాపరయుగం నుంచి బాబా కూర్చొని మీకు సత్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. గీతకు ఎంత గౌరవం ఉందో చూడండి. కానీ అది చదువుతూ పూర్తిగా కింద పడిపోయారు. అప్పుడు ఓ పతిత పావన రండి, మేము భ్రష్టాచారులుగా అయిపోయినాము అని పిలుస్తారు. సద్గతినైతే భగవంతుడు మాత్రమే చేయగలరు. శాస్త్రాలలో ఉన్నదంతా భక్తి మార్గము. మేము బాబా జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో కూర్చొంది. ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. బాబా అంటున్నారు వైరాగ్యం ఉందని. ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. సన్యాసులు కూడా భక్తి చేస్తారు, గంగా స్నానాలు మొదలైనవి చేస్తారు కదా. భక్తి కూడా ముందు సతోప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత రజోతమోగా అవుతుంది. ఇది కూడా అలాగే. అర్ధకల్పం బ్రహ్మ యొక్క పగలు మరియు అర్ధకల్పం బ్రహ్మ యొక్క రాత్రి అంటారు.
బ్రహ్మతో పాటు తప్పకుండా బ్రాహ్మణులకి కూడా రాత్రి పగలు ఉంటుంది. ఇప్పుడు మీరు పగల్లోకి వెళ్తారు. భక్తి యొక్క రాత్రి పూర్తి అవుతుంది. భక్తిలోనైతే చాలా దుఃఖం ఉంది, దానిని రాత్రి అని అంటారు. భగవంతుని కలుసుకునేందుకు అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భక్తి మార్గంలో సద్గతినిచ్చేవారు ఎవరూ ఉండరు. మీకు తప్ప ఇంకెవరికీ భగవంతుని గురించి యథార్థంగా తెలియదు. ఆత్మ కూడా బిందువే, పరమాత్మ కూడా బిందువే. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. పరమాత్మయే స్వయం వచ్చి బ్రహ్మతనువు ద్వారా అర్థం చేయిస్తారు. దానినే భగీరథుని రూపంలో, నంది రూపంలో చూపించారు. ఇప్పుడు నంది యొక్క విషయం లేదు. బాబా అన్ని విషయాలను మంచి రీతిలో అర్థం చేయిస్తారు. కానీ ఎవరి బుద్ధిలోనూ పూర్తిగా కూర్చోదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, నేను ఆత్మలైన మీకు తండ్రిని. మీరు నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అప్పుడు మీ వికర్మలు వినాశం అవుతాయి. అయినా సరే మర్చిపోతున్నాము అంటారు. వాహ్, ఇలాంటి ప్రియుణ్ణి మరియు తండ్రిని మర్చిపోవచ్చా? స్త్రీ తన పతిని లేదా పిల్లలు తమ తండ్రిని ఎప్పుడైనా మర్చిపోతారా? మరి ఇక్కడ మీరెందుకు మర్చిపోతున్నారు? బాబా, మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు, అయినా మేము మర్చిపోతున్నాము అని అంటారు కూడా. తండ్రి అంటారు, స్మృతి చేయకపోతే లోపల ఏదైనా చిలుము ఉందేమో, అది ఎలా తొలుగుతుంది? ముఖ్యమైన విషయమే స్మృతి యాత్ర. మీకు మీరే ఏ ధర్మాలతోనూ సంబంధం లేదు. పాఠశాలలో అయితే చరిత్ర భూగోళాలు అర్థం చేయిస్తారు. కొందరైతే అసలు అర్థం చేసుకోలేరు. తండ్రి చదివిస్తున్నారనేది బుద్ధిలో కూర్చోదు. అచ్చా, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. లేదా ఇది కూడా మర్చిపోతున్నారా? ఎవరి కోసమైతే అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారో ఆ తండ్రిని స్మృతి చెయ్యరు. ఇప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి రాజ్యంలోకి వెళ్తాం, సత్యుగి ప్రపంచంలోకి. ఇది మా అంతిమ జన్మ అని పిల్లలైన మీ బుద్ధిలో ఉందా లేదా తెలుసుకోవాలా. సూక్ష్మవతంలో వారిని అవే రూపురేఖలతో చూపిస్తారు బ్రహ్మబాబాని. అలాగే వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మాబాబాయే లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. అక్కడ వారికి సత్యుగం తర్వాత త్రేతా వస్తుందని, ఆ తర్వాత ద్వాపరం వస్తుందని, మేము కిందికి దిగుతూ పోతామని తెలియదు. అక్కడ జ్ఞానానికి సంబంధించిన విషయం ఉండదు. పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు సత్యుగంలో. ఆ తర్వాత ఆత్మాభిమానుల నుండి దేహాభిమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. ఇంకెవరి వద్ద ఈ జ్ఞానం లేదు. ఇది జ్ఞానేశ్వరుడైన, జ్ఞాన సాగరుడైన స్వయం తండ్రి మాత్రమే వినిపిస్తారు. తప్పకుండా బ్రహ్మకు పిల్లలైన బ్రాహ్మణులకే వినిపిస్తారు. బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరు పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా అవుతారు, సంపూర్ణ నిర్వికారీలుగా అవుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. కర్మలైతే చెయ్యాల్సిందే. ఏ కర్మనైనా చెయ్యండి. కార్పెంటర్ పనైనా చెయ్యండి, రాజ్యం చేసే పనైనా చెయ్యండి. బుద్ధియోగం తండ్రితో జోడింపబడి ఉండాలి. చేతులతో పనిచేస్తూ హృదయంతో భగవంతుని వైపు బుద్ధి ఉండాలి. రాజా జనకుని గాయనం కూడా ఉంది కదా, రాజ్యం చేస్తూ ఉండండి, కానీ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించినట్లయితే వారసత్వం లభిస్తుంది. బాబా అంటున్నారు, పిల్లలారా మన్మనాభవ, నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి. కేవలం శివ అన్నట్లయితే శివలింగం గుర్తుకొస్తుంది. శివబాబా అంటున్నారు, మిగిలిన వాళ్ళందరికీ శరీరాల పేర్లున్నాయి, శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని బాబా ఆత్మాభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. అది అర్ధకల్పం కొనసాగుతుంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు. అక్కడ యథా రాజారాణి తథా ప్రజ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఆయుష్ అయితే అందరిది ఎక్కువగా ఉంటుంది. 150 సంవత్సరాలకు తక్కువగా ఎవరు శరీరం వదలరు, 1 సంవత్సరం కూడా. ఇక్కడలాగా అకస్మాత్ మృత్యువులు ఉండవు.
అన్నీ నియమబద్ధంగా నడుస్తాయి అక్కడ. కావున తండ్రి సమ్ముఖంగా కూర్చొని ఓ ఆత్మలు అంటూ పిల్లలకి ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే జ్ఞానాన్ని ఆత్మ తీసుకుంటుంది, ధారణ ఆత్మలోనే జరుగుతుంది. బాబాకైతే శరీరం లేదు, ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఆత్మ కూడా నక్షత్రం వంటిది, బాబా కూడా నక్షత్రం వంటివారు. బాబా పునర్జన్మలు తీసుకోరు, ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. అందుకే బాబా కార్యాన్ని ఇచ్చారు, పరమాత్ముని మహిమను మరియు పిల్లల మహిమను రాసుకొని రండి అని. ఇరువురి మహిమ వేరు వేరు. శ్రీకృష్ణుని మహిమ వేరు, అతడు సాకారుడు, వీరు నిరాకారుడు. అతన్నంత గుణవంతునిగా ఎవరు తయారు చేశారు? తప్పకుండా పరమాత్మయే తయారు చేశారని అంటారు. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారు, మీకు తండ్రి నేర్పిస్తున్నారు. ప్రాలబ్ధాన్ని తర్వాత అనుభవిస్తారు. సత్యుగంలోనైతే ఎవరు నేర్పించరు. భక్తి మార్గం యొక్క సామాగ్రి సమాప్తమైపోతుంది. ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం కూడా కలగాలి. అనగా దేహసహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. అశరీరిగా వచ్చా, అశరీరిగానే వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం సమాప్తం కానున్నది. మనమంతా కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. కేవలం ఈ స్మృతి చేసే కృషిని చేస్తూ ఉండండి. ఇందులోనే ఫెయిల్ అవుతారు, స్మృతి చెయ్యరు. ఎంత ఫైనల్ చూడండి. నిన్న మురళీలోనూ అదే చెప్పారు, ఈరోజు మురళీలోనూ అదే. అర్థం చేసుకునేందుకు ఎవరొచ్చినా కానీ వారికి కూడా ఇదే అర్థం చేయించాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతిలో మీ మలినం తొలగిపోతుంది అని, మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారని శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారని చెప్పండి. విష్ణుపురియే స్వర్గపురి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చెయ్యండి. ఏ తండ్రినైతే అర్ధకల్పం స్మృతి చేశారో ఇప్పుడు వారు సముఖంగా వచ్చారు. నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. వారి గురించి ఎవ్వరికీ తెలీదు. వారే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఎవరిని, ఎలా ఉంటాను అనేది ఎవరో అరుదుగా తెలుసుకుంటారు మరియు నిశ్చయం ఏర్పరచుకుంటారు. నిశ్చయం ఏర్పరచుకుంటే పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందుతారు. శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశం అవుతాయి మరియు మీరు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. బాబాని స్మృతి చేస్తేనే మనము పవిత్రంగా అవుతాం, అప్పుడే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాం. ఎలాంటి వికర్మలను చెయ్యకూడదు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, థ్యాంక్ యూ తండ్రి. సారం, పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా కావాలి. కర్మ ఏదైనా కానీ బాబా స్మృతిలో ఉంటూ చేయాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. సెకండ్ పాయింట్, ఈ పాత వస్త్రం శిథిలావస్థలో ఉంది. దీని పట్ల మమకారాన్ని తొలగించుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఇంపార్టెంట్ పురుషార్థం. వరదానం, సదా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని చేసే బాబా వరదానం చెప్తున్నారు. సదా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని చేసే అచంచలమైన అఖండమైన స్వరాజ్య అధికారిగా కండి. ఏ పిల్లలైతే సంగమయుగంలో అతీంద్రియ సుఖము యొక్క వారసత్వాన్ని సదాకాలం కోసం ప్రాప్తి చేసుకుంటారో, అనగా ఎవరికైతే తండ్రి వీలునామా పైన పూర్తి అధికారం ఉంటుందో, వీలునామా పైన వారసత్వం పైన పూర్తి అధికారం ఉంటుందో వారు విల్ పవర్ కలిగి ఉంటారు. వారికి ఎడతెగని అచంచలమైన అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది. ఇటువంటి వారసులే అనగా సంపూర్ణ వారసత్వానికి అధికారులే
భవిష్యత్తులో అచంచలమైన అఖండమైన స్వరాజ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్. ఎక్కడైతే నేను అనే భావన వస్తుందో అక్కడ బుద్ధి పూర్తిగా మారిపోతుంది. మాతేశ్వరి యొక్క అమూల్య మహావాక్యాలు. ఎక్కే కళకు మరియు దిగే కళకు ముఖ్యమైన మూలమేమి? చాలామంది మనుష్యులు ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు. ఇంత పురుషార్థం చేసి జీవన్ముక్త పదవిని పొందినప్పుడు మళ్ళీ అక్కడి నుండి కిందికి దిగిపోవడానికి కారణమేమి? ఇది గెలుపు ఓటముల ఆట. కానీ ఇందులో ఎక్కే కళ దిగే కళ జరుగుతుంది. దీనికి కారణం కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ కారణం ఆధారంగానే ఈ ఆట నడుస్తుంది. ఎలాగైతే పురుషార్థంతో మనం పైకెక్కుతామో అలా కిందికి పడేందుకు కూడా కారణం తప్పకుండా ఉంటుంది. ఆ కారణం కూడా పెద్దదేమీ కాదు, దేహభ్రాంతియే. కేవలం ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎలాగైతే పరమాత్మ నన్ను స్మృతి చేస్తే నేను మీకు ముక్తి జీవన్ముక్తుల పదవినిస్తానంటారో అలాగే దేహాభిమానులుగా ఈ పరమాత్మని మర్చిపోయినప్పుడు కింద పడిపోతారు. ఇక వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు పంచవికారాల్లో చిక్కోవడంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. కావున ఇది మన దోషం, అంతేకాని రచయిత దోషం కాదు. మనుషులు పరమాత్మయే సుఖదుఖాలను ఇస్తారు అంటారు, కానీ అలా అనడం పూర్తిగా తప్పు. బాబా సుఖాన్ని రచిస్తారు, అంతేకాని దుఃఖాన్ని ఇవ్వరు. మనము శ్రేష్ఠ కర్మలతో సుఖాన్ని పొందుతాం, భ్రష్ట కర్మలతో దుఃఖాన్ని పొందుతాం. మంచి కర్మల ఫలము, చెడు కర్మల శిక్ష పరమాత్మ ద్వారా లభిస్తుంది. సుఖము దుఃఖము రెండు పరమాత్మ ఇస్తారని కాదు, దారిని మాత్రమే చెప్తారు. దాంట్లో నడిస్తే ప్రాప్తి పొందుతాం. సో ఇది మా అమ్మ యొక్క మాతేశ్వరి మధుర మహావాక్యం. అవ్యక్త ప్రేరణ ఈ నెల కొత్తది ప్రారంభమైంది. సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. సమయానుసారంగా ఇప్పుడు సదా అచలంగా స్థిరంగా ఉంటూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. కొద్దిగా హెచ్చు తక్కువలైనా కానీ సర్వ ఖజానాల అనుభవం కలగదు. బాబా ద్వారా లభించిన ఖజానాలను సదా స్థిరంగా ఉంచుకునేందుకు సాధనం అచలంగా స్థిరంగా ఉండాలి. అచలంగా ఉండడం వలన సదా సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. ఏ విధంగా వినాశి ధనము, పేరు, ప్రతిష్ట, గౌరవము, కుర్చీ, పదవి మొదలైనవి లభిస్తే సంతోషం అల్పకాలికంగా కలుగుతుంది కదా. అలాగే ఇదైతే అవినాశి సంతోషం. కానీ ఈ సంతోషం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే అచలమైన స్థిరమైన ఏకరస స్థితిలో ఉంటారో వారికే ఈ సంతోషం ఉంటుంది. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా. ఓం శాంతి.